సమ్మె ఎందుకు మొదలైందండి? ఈనాడులో సమ్మె జరగడానికి కారణం ఏంటంటే, ఈనాడు దినపత్రిక పెట్టిన తర్వాత ఒక సంవత్సరం పాటు మేము జీతాల గురించి లేదా వేతనాల పెంపు గురించి వీటి గురించి ఏం పెద్దగా అడగలేదు. ఒక సంవత్సరం తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత అప్పటికే వేజ్ బోర్డ్ వచ్చింది, పాలేకర్ వేజ్ బోర్డ్. అయితే భారతదేశంలో వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఒక చట్టం ఉన్నది, వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇది ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వర్కింగ్ జర్నలిస్టులకు న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పి వేజ్ బోర్డ్స్ వేయడం అనేది జరుగుతుంది. అది రెండవ వేజ్ బోర్డు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి వేజ్ బోర్డు షిండే వేజ్ బోర్డు అయితే, రెండవ వేజ్ బోర్డు పాలేకర్ వేజ్ బోర్డు. పాలేకర్ వేజ్ బోర్డు సంబంధించిన వేతనాలు ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ పెట్టినాం. పెట్టినప్పుడు రామోజీరావు గారు, ఇది కొత్త దినపత్రిక కాబట్టి నేను ఇప్పుడే అవన్నీ ఇవ్వలేను, నాకు ఇంకా లాభాలు రాలేదు, కొత్తగా ప్రారంభించినాం, మేము ఇంకా నష్టాల్లో ఉన్నాం, బ్రేక్ ఈవెన్ రాలేదు కాబట్టి నేను ఇవ్వలేను జీతాలు అన్నారు. అంటే కన్సాలిడేటెడ్గా ఇచ్చేవాళ్ళు? లేదు, వేతన స్కేల్స్ ఉండేవి, కానీ ఈ పాలేకర్ వేజ్ బోర్డు ప్రకారం పెరగాల్సిన జీతాలు నేను ఇచ్చే పరిస్థితి లేనని చెప్పేవారు. కానీ మేము చూసినప్పుడు మొత్తానికి ఈనాడు బాగానే లాభాలు ఆర్జిస్తున్నదనే ఆలోచనతో మేము వారిని పాలేకర్ వేజ్ బోర్డు చివరి అంటే ఫైనల్ ఇవి ఇచ్చే వరకు రికమెండేషన్స్ ఇచ్చేలోగా ఇంటరిమ్ రిలీఫ్ అని ఇస్తారు, తాత్కాలిక భృతి అని. అది అంటే ఎంతైతే పెంచబోతున్నారో అందులోకి 25% అయినా సరే మీరు ఉద్యోగులకు చెల్లించండి అప్పటి వరకు అని. ఆ 25% ఇవ్వమని మేము అడిగినాం. వారు లేదు 5%, 10% ఇస్తామని. అంటే మీరు కూడా ఉన్నారా? మీరు ట్రైనింగ్ అప్పటికి నేను ట్రైనింగ్ అయిపోయి రెగ్యులర్ దీనిలోకి వచ్చాను. కొత్తగా అయితే అంటే నేను 76లో ఈనాడులో చేరిన మొదటి రోజునే నేను బషీర్బాగ్లో వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆఫీస్కి వెళ్ళి సభ్యత్వం తీసుకున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 60 ఏళ్ళుగా ఉంది. సో 1957లో మణికొండ చలపతిరావు గారు స్థాపించినారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్. అప్పటికి ఏమిటి అంటే ఆంధ్రాలో ఆంధ్ర జర్నలిస్టుల సంఘం ఉండేది, అట్లాగే ఇక్కడ హైదరాబాద్ జర్నలిస్టుల సంఘం అని ఉండేది. అంటే నిజాం కాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం ఉండేది, నిజాం పాలనలో హైదరాబాద్ ఉండేది. 1957లో మణికొండ చలపతిరావు గారు హైదరాబాద్ వచ్చి ఈ ఆంధ్ర జర్నలిస్టుల సంఘాన్ని, హైదరాబాద్ జర్నలిస్టుల సంఘాన్ని కలిపి కూర్చోబెట్టి జూబ్లీ హాల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అని ప్రారంభించినారు ఆయన. అందుకే ఆ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 1957 ఆగస్టులో ఏర్పడింది. మేము హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉన్న జర్నలిస్ట్ కాలనీకి మణికొండ చలపతిరావు గారి పేరు పెట్టి ఆయన విగ్రహం ఒకటి అక్కడ కూడల్లో మేము ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చేయించినాం. మేము ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటైన రోజున, ఫౌండేషన్ డే అంటాం, ఆ రోజున అక్కడ చలపతిరావు గారి విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పిస్తూ ఉంటాం. సో అది ఆయన కారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 1957లో ఏర్పడింది. నేను 76లో ఈనాడులో చేరగానే మొదటి రోజే వెళ్ళినాను. నేను వెళ్ళి అక్కడ సభ్యత్వం, మామూలుగా అయితే యూనియన్లలో చేరడం అంటే ఎవరైనా యూనియన్ వాళ్ళు వచ్చి చేర్పించుకోవడం అట్లా ఉంటుంది, కానీ నేను ఈనాడులో వాళ్ళు సభ్యత్వం తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన చాలా ప్రతిబంధకాలు ఉండేవి, కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నేను చేరగానే వెళ్ళినాను, యూనియన్లో చేరినాను, యూనియన్లో సభ్యత్వం తీసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే 40 ఏళ్ళు పైబడి, దాదాపు 40 ఏళ్ళ 4 మాసాలు 5 మాసాలు అయింది. ఈ 40 ఏళ్లలో నేను ఆ సంఘంతో ఉన్నాను, సభ్యుడిగా ఉన్నాను, ప్రాథమిక సభ్యుడిగా ఉన్నా, క్రియాశీల సభ్యుడిగా ఉన్నా. ఆ తర్వాత రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడిని అయినా 2 సార్లు ఏకగ్రీవం. జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఈ 40 ఏళ్ల కాలంలో చాలా ఇప్పుడు ఈనాడు స్ట్రైక్ గురించి జరిగింది ఏమిటంటే, మేము అప్పటికే లోపల ఉన్న ఉద్యోగులందరం కూడా ఒక సంఘంగా ఏర్పడినాం. ఆ సంఘం తరఫున మేము మేనేజ్మెంట్ని ఈ వేతనాలు పెంచాలని అడిగినప్పుడు వారు పెంచామన్నారు. నాకు 1977 జూన్ 24వ తేదీన మేము సమ్మె ప్రారంభించినాం.